చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే ఆ క్రెడిట్ను నాశనం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం బలంగా నిశ్చయించింది. స్వతహాగానే పెత్తందారీల సీఎం అయిన చంద్రబాబు పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ ఉద్యమం రచ్చబండ కార్యక్రమం నుంచి మొదలై నియోజకవర్గాల నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కు నివేదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. అక్టోబర్లో వైఎస్ఆర్సీపీ రచ్చబండ పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీలో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సుల్లో భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమేనని జనం చెప్తున్నారు. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా కదం తొక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి, బినామీలకు కట్టబెట్టి కమిషన్లు దండుకోవడానికి చేసిన ప్రణాళిక, పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య దూరం చేయడానికి చేస్తున్న కుట్రను మరోసారి ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు నివేదిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరిస్తారు. ప్రభుత్వమే వాటిని పూర్తి చేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. కర్నూలు నగరంలో కోటి సంతకాల సేకరణ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదిమూలపు సతీష్ విమర్శించారు. చంద్రబాబు పీపీపీ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని మానుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అన్నది దుర్మార్గమైన చర్య, అన్యాయమైన చర్య. ఇది ప్రజల ఆకాంక్షలను ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ప్రజల గొంతుకై వినిపించడానికి ఎన్నో ఉద్యమాలు చేశాం. మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించడం వరకు మరి ప్రతిరోజు మరి ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము లెక్క చేయకుండా మరి టెండర్లు పిలవడం అయితేనేమి ప్రక్రియ ప్రారంభించింది. దీనిని ఆపడానికి ప్రజలు స్వచ్ఛందంగా మరి ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ప్రజల మేలు కొరకు, ప్రజా ఆరోగ్యాన్ని మరి మెరుగుపరచడానికి చేసినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో మరి సమర్థిస్తున్నారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదం తొక్కారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతులతో ర్యాలీ సాగింది. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయి సముద్రం దాకా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పేదలకు విద్య, వైద్యాన్ని చంద్రబాబు దూరం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లబ్ధి కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలు నగరంలో దాదాపు 65,000కు పైగా సంతకాలు చేసి ప్రజలు మద్దతు తెలిపారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వైద్య విద్యతో పాటు వైద్యం కూడా ఖరీదుగా మారుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు అలీ ఖాన్. జనరల్గా ప్రజలు ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు ఏమంటే 66 సంవత్సరాలు అంటే కొన్ని జనరేషన్స్ దీంతో నష్టపోతారు. రెండోది విద్యకి వైద్యకి ప్రజలు దూరం అవుతారు. అఫోర్డబిలిటీ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ఒక అఫోర్డబిలిటీ అది ఉండదు. దానికి సమాధానం అడిగితే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మేము ఓపీ ఫ్రీ పెడతామంటారు. అవుట్ పేషెంట్తో ఏమవుతుంది? ఐసీయూలు, స్కాను, టెస్టులు, కొన్ని లక్షలు ఖర్చు దాని మీద ఉంటుంది. సామాన్య ప్రజలు ఎట్లా భరిస్తారు దాన్ని అని ప్రశ్నిస్తున్నాము. మేము ఈ కార్యక్రమంని కేవలము ఈ ఒక ధర్నా లెక్క చేయలేదు, ప్రజల్లోకి తీసుకుపోయినాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ప్రజల్లోకి పోయింది. ఖచ్చితంగా రేపొద్దున ప్రజలే దీనికి బుద్ధి చూపిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైఎస్ఆర్సీపీ ఆఫీసు నుంచి ఐఎల్టీడీ రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్ మీదుగా ర్యాలీ సాగింది. రాజమండ్రి బ్రిడ్జి మీదుగా సాగిన ఈ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మారిటైమ్ బోర్డు మాజీ చైర్మన్ కాయిల వెంకటరెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలో ఏది జరిగినా నేనే కనిపెట్టాను, నేనే చేశాను, అమెరికాకి టెక్నాలజీని నేర్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే నిర్మించాను అని డప్పాలు కొట్టుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన 17 మెడికల్ కాలేజీలని నేను నిర్మించలేను, ఇది నేను నిర్వహించలేను, నా వల్ల కాదు అని ప్రైవేట్కి అమ్మేయాలని చూడడం చాలా దుర్మార్గం అని చెప్పి రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ రోజున ఈ సంతకాల ఉద్యమం చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కేవలం ఏదో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే కొంతమంది మేధావులు, టీవీలకు సంబంధించిన మేధావులు తప్పితే మిగిలిన 5 కోట్ల మంది కూడా ఈ రోజున ఈ ఉద్యమానికి చాలా అనుకూలంగా ఇక్కడ మా దగ్గరికి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఎవరిని ఎటువంటి ఇది అడగకుండానే ప్రతి చోట కూడా ప్రజలు సంతకాలు చేసి మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి మేము వ్యతిరేకం అని చెప్పి ముక్త కంఠంతో ఈ రోజున ప్రజలందరూ కూడా మా వాదంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంతో కానీ ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రజలు సంతకాలు చేసిన ప్రతులను గుంటూరు నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాపితంగా 17 వైద్య కళాశాలలు, 17 జనరల్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తూ వాటికి దశలుగా టెండర్ నోటిఫికేషన్ ఇస్తా ఉంది. అయితే ఇప్పటికే పొన్నూరులో ప్రజల ఆస్తి అయినటువంటి డీవీసీ హాస్పిటల్ ఇప్పటికే ప్రైవేట్ రంగంలోకి తరలించినటువంటి స్థానిక వైద్య బకాసురుడు ధూళిపాళ్ల నరేంద్ర మీద పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ప్రత్యేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 వైద్య కళాశాలలు, 17 జనరల్ ఆసుపత్రులతో పాటు ఇప్పటికే ప్రైవేటు పరం చేసినటువంటి డీవీసీ హాస్పిటల్ కూడా తిరిగి 18వదిగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని
పొన్నూరు నియోజకవర్గ ప్రజల తరపున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. నిజంగానే గర్వంగా ఉంది. ఈ కోటి సంతకాల సేకరణ వల్ల ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ గా జరగడానికి ఆపటానికి వాళ్ళు కూడా వాళ్ళ సంతకం పెట్టి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేసినందుకు, ఈ రోజు వాళ్ళు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఖచ్చితంగా మా వంతు మేము మరి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున ఆయన వెళ్లి గవర్నర్ గారికి రిప్రజెంట్ చేస్తారు. ఖచ్చితంగా మా సాయశక్తిలో మేము ప్రయత్నించి దాన్ని ఆపటానికి, ఇది ప్రజలకి సంబంధించింది, ప్రజలకే ఉండాలి, ప్రజలతోనే మరి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసుకునే విధంగా మేమందరం కృషి చేస్తాం. అలా ప్రతి నియోజకవర్గంలో 60,000 70,000 సంతకాలే. అంటే ఇది దేనికి చూసినా, దేనికి అసలు సంతకం పెట్టారు, దేనికి ఫోన్ నెంబర్ వేసి అలా సంతకం పెట్టారు, ఎందుకు అడ్రస్ ఫోన్ నెంబరు అన్ని వేసి సంతకం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ కళాశాలని ప్రభుత్వమే నడపాలా, ప్రభుత్వమే నడపగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని, కార్పొరేట్ వైద్యం ప్రభుత్వం ద్వారా జరిగిద్దనే నమ్మకం, ఆ నమ్మకం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మీరు ఈ 17 మెడికల్ కాలేజీని మీ పార్టీ ఇంకోళ్ళకు అమ్ముకునే చర్యని ఈ రోజు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దయచేసి దీన్ని రెఫరెండంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నడపాలని విన్నపం చేస్తాం.